పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్కి పండుగ రోజు. హరిహర వీరమల్లు సినిమా అనేది ఫ్యాన్స్లో ఓ ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో రిలీజ్కు ముందే తిరుపతిలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేస్తారు. 3 రోజుల పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయేందుకు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సినిమా తమకు ప్రత్యేకమైందని వారంతా ముక్తకంఠంతో అంటున్నారు. మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు ఏంటండి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాలి. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో. అతనే కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు వీళ్ళతో ఎవరు మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, కానీ జైలు పోము కదా ఇలాగా. ఇక హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటుగా త్వరలో వైసీపీ సినిమా కూడా ఉందని కిరణ్ రాయల్ హాట్ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని కిరణ్ రాయల్ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. రోజా మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆమె జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉందంటూ కామెంట్ చేశారు. జన సైనికులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు.